సో ఫైనల్లీ రియల్మీ కంపెనీ మన ముందుకి మరొక 2 సరికొత్త మొబైల్ ఫోన్ని సెప్టెంబర్ 3వ తారీఖు రివీల్ చేయనున్నాయి. వీటి పేర్లు వచ్చేటప్పటికి రియల్మీ 7 అలాగే రియల్మీ 7 Pro. సో వీటిని వచ్చేటప్పటికి మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ కింద మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ లీక్డ్ స్పెసిఫికేషన్స్తో పాటు వీటికి సంబంధించినటువంటి ప్రైస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ రియల్మీ 6 సిరీస్తో పోలిస్తే ఇవి అప్గ్రేడ్ అనుకోవాలా లేదా డౌన్గ్రేడ్ అనుకోవాలా, లెట్ us know. సో మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 7 సిరీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే ఇవే. సో మెజర్ ఆఫ్ ద లీక్స్ అన్నీ కూడా ఇవే కన్ఫర్మ్ అయితే చేస్తున్నాయి. సో దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G95 ప్రాసెసర్ అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అది కూడా 6GB మరియు 8GB, UFS 2.1 స్టోరేజ్, అది కూడా మనకి 64GB అలాగే 128GB స్టోరేజ్ వేరియంట్స్లో ఇది దొరకడం మరొక విశేషం. సో దీంట్లో స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి, అది కూడా సేమ్ మనకి రియల్మీ 6i ఏ విధంగా ఉందో మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో కట్అవుట్ రావడం మరొక విశేషం. ఇక దీంట్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 90 Hz రిఫ్రెష్ రేట్ అలాగే 120 Hz టచ్ శాంపుల్ రేట్తో మన ముందు తీసుకొస్తున్నారు. సో ఒక రకమైన చెప్పాలి అన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం గేమింగ్ కోసం అయితే మనం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇకపోతే దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రీవియస్లీ మీరు చూసారంటే 4300 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ దీన్ని బంప్ చేస్తూ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే 30 watts ఆఫ్ డార్క్ చార్జ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. సో రేర్ వచ్చేటప్పటికే 64 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా సోనీ IMX682 సెన్సార్ను వాడబోతున్నారు ఈసారి అని చెప్తున్నారు. సో మనకు చూసారు అన్నట్లయితే ప్రీవియస్లీ ఎక్కువగా వీళ్ళు శాంసంగ్ సెన్సార్స్ని యూజ్ చేస్తుంటారు. ఈసారి మనకి సోనీ సెన్సార్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు, విచ్ కమ్స్ విత్ ఎఫ్స్టాప్ నెంబర్ 1.8. ఇక రెండోది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ 119 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ. సో ఇది వచ్చినప్పటికీ 8 మెగాపిక్సెల్, మరొక 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ని తీసుకొస్తున్నారు. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి రియల్మీ C12 మొబైల్ ఫోన్లో మనం ఏదైతే చూసామో, C15లో ఏదైతే చూసామో సేమ్ అదే విధమైనటువంటి సెన్సార్, మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో లెన్స్ సెన్సార్ని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. సో అఫ్కోర్స్ వీటిలో వచ్చినప్పటికీ 4K 30 FPSలో మనం వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషనే మన ముందు తీసుకొస్తున్నారు. సో దీంట్లో ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు మన ముందుకి 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొస్తున్నారు. సో ఇది కూడా సెన్సార్ ఏంటి అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేసినట్టు మనకు తెలిసే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది కూడా సోనీనే యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకి మెమరీ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 664 అలాగే 128GB వేరియంట్ మన ముందుకు దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో ప్రొటెక్ట్ చేస్తూ, రేర్ వచ్చేటప్పటికి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ గ్లాస్ కోటెడ్ ఫినిషింగ్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసారి విశేషం ఏంటంటే దీని కలర్స్ కూడా మనకి లీక్ అయిపోయినాయి. దీంట్లో వచ్చేటప్పటికే మిర్రర్ సిల్వర్ అలాగే మిర్రర్ బ్లూ అని చెప్పి 2 వేరియంట్స్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డిజైన్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇది అఫీషియల్ రెండర్ లీక్సే, ఆల్మోస్ట్ ఇదే కన్ఫర్మ్, ఆల్మోస్ట్ 98% కన్ఫర్మ్ అనుకోవచ్చు. ఇక రియల్మీ 7 Pro మొబైల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సేమ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ని మనం ఇక్కడైతే చూస్తున్నాం. సో దీంట్లో అయితే ఎటువంటి మార్పు లేదు. ఇక 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED LED స్క్రీన్ అండర్ డిస్ప్లే కెమెరా స్కానర్ తోటి మన ముందు తీసుకొని రాబోతున్నారు, విచ్ కమ్స్ విత్ 60 Hz రిఫ్రెష్ రేట్. రీసెంట్లీ మన ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు ఒక ట్విట్టర్ పోల్ కూడా కండక్ట్ చేస్తారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ AMOLED డిస్ప్లే పెట్టారు కాబట్టి సో AMOLEDని తీసుకొస్తున్నాను, IPS హై రిఫ్రెష్ రేట్ కాకుండా అని చెప్పి కూడా దీనికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అండ్ దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందుకు తీసుకొస్తున్నారు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ డాష్ చార్జ్ టెక్నాలజీ తోటి. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ కాదు, 100% కన్ఫర్మ్. ఆల్రెడీ నిన్న మీడియా ఇన్వైట్స్లో బాక్స్ ఛార్జర్ అండ్ కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇదైతే 100% కన్ఫర్మ్.
ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ కూడా ఇందులో 64 మెగాపిక్సెల్ కెమెరానే మన ముందు తీసుకొస్తున్నారు. సోనీ IMX682. ఈసారి విశేషం ఏంటంటే రియల్మీ 7లో కానీ 7 ప్రోలో కానీ కెమెరా డిపార్ట్మెంట్లో అయితే అది కూడా రేర్లో ఎటువంటి మార్పు లేదు, ఆల్మోస్ట్ సేమ్. రెండిట్లో కూడా మనకి సోనీ సెన్సార్స్ని యూజ్ చేశారు. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అప్రాక్సిమేట్లీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చినప్పటికే 119 డిగ్రీస్, అలాగే 2 మెగాపిక్సెల్ ఇది వచ్చినప్పటికీ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్, మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మనం యూజ్ చేస్తే. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ బంప్ చేశారు. సో ఇక్కడ మనకి 32 మెగాపిక్సెల్, వేర్ ప్రీవియస్లీ రియల్మీ 6 ప్రోలో వచ్చేటప్పటికే డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్తో తీసుకొస్తే ఇది వచ్చేటప్పటికి సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్, అది కూడా 32 మెగాపిక్సెల్ని మన ముందుకు తీసుకొని రావటం ఒక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంట్లో ఈసారి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో ఆడియో లవర్స్ ఉంటారు చూసారా వాళ్ళకి, అలాగే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మరికొంత ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో కూడా సేమ్ కలర్స్ మనకి మిర్రర్ సిల్వర్, అలాగే మిర్రర్ బ్లూ, అలాగే అవైలబిలిటీ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అలాగే 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ స్టోరేజ్ ఇంటర్నల్ మెమరీతో మన ముందు తీసుకొస్తున్నారు. ఈసారి బేస్ వీళ్ళు 6GB తీసుకొని వస్తున్నారు. సో 4GB తీసుకొచ్చి ప్రైస్ తక్కువగా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం, 464 అట్లా. సో వీళ్ళైతే ప్రైజెస్ నాకైతే ఈసారి కొంచెం డౌట్గానే ఉంది, ఈసారి హైగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే దీని ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రైజింగ్ అయితే ఏం లీక్ కాలేదు, కానీ అప్రాక్సిమేట్లీ ఈ కాన్ఫిగరేషన్స్తో అయితే మనం ప్రైజెస్ని గెస్ చేయగలం. ఇప్పుడు 664GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్గా 15,000 రూపాయలకు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు. సో ప్రీవియస్లీ మీరు చూసారు అన్నట్లయితే 464 రియల్మీ 6i 13,000 రూపాయలు తీసుకొచ్చారు. సో ఇక్కడ 6GB కాబట్టి వీళ్ళు 14 అంటే 15,000 రూపాయల దాకా వస్తుంది. దీన్ని అట్లీస్ట్ 14,000 రూపాయల దాకా తీసుకొచ్చుంటే ఫెంటాస్టిక్. ఇంకా ఇదైతే కన్ఫర్మ్ కాలేదు, తీసుకొస్తే బాగుంటుంది. 128GB వేరియంట్ ఆఫ్ మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 18,000 రూపాయలు రియల్మీ 7 సిరీస్ విషయానికి. సో రియల్మీ 7 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 19,000 రూపాయలు, అలాగే 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మీకు 21,000 రూపాయలకి టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ 20,000 అయితే క్రాస్ అయింది. వీళ్ళు అసలు 13,000 14,000 రూపాయలు స్టార్ట్ అయినటువంటి మొబైల్ ఫోన్ ఇప్పుడు వీళ్ళు ఈ నెంబర్ సిరీస్లో ఏకంగా మనకి 20,000 రూపాయలని అయితే క్రాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అఫ్కోర్స్ చాలా వరకు హైక్ అయినాయి, కానీ చిన్న చిన్న మార్పులతో ఇన్ని మొబైల్ ఫోన్స్ లాంచ్ చేయడం కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే రియల్మీ 6 సిరీస్ వచ్చేటప్పటికి ఐ థింక్ మే అనుకుంటా వీళ్ళు లాంచ్ చేసింది, అండ్ అట్ ద సేమ్ టైం రియల్మీ 6i వచ్చేటప్పటికే జూలై 24th అనుకుంటా వీళ్ళు లాంచ్ చేసింది. వితిన్ అసలు నెంబర్ సిరీస్తో స్టార్ట్ చేశారన్నట్టయితే 6 monthsకి ఒక మొబైల్, అలాగే దాంట్లో అప్గ్రేడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6i బదులుగా డైరెక్ట్గా 7. ఏం పెద్ద వేరియేషన్ అయితే నాకేం అనిపించట్లేదు, పెద్ద హ్యూజ్ బంప్ అయితే ఏమనిపించట్లేదు రియల్మీ 6 వాడుతున్నటువంటి యూజర్స్ అయితే. సో ఇవి ఫ్రెండ్స్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నటువంటి ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. యాజ్ ఆఫ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని అనుకోవచ్చు. అబోవ్ 98% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది, ఒక ప్రైస్గా తప్ప. ప్రైస్ కొంచెం అటు ఇటు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నన్ను అడిగితే కనుక ప్రీవియస్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి రియల్మీ 6 సిరీస్తో కంపేర్ చేస్తే 6 వచ్చేటప్పటికి వీళ్ళు మే అనుకుంటా మే 24th ఎప్పుడో లాంచ్ చేశారు. మే 20 తర్వాత అంటే 3rd వీక్లోనే లాంచ్ చేశారు రియల్మీ 6 సిరీస్. అలాగే రియల్మీ 6i అయితే మరీ ఘోరంగా మొన్ననే వీళ్ళు లాంచ్ చేశారు, జస్ట్ 1 month బ్యాక్. సో 1 month పీరియడ్లో మళ్ళీ తిరిగి 7 సిరీస్కి అప్గ్రేడ్ అవ్వాలంటే చాలా కష్టం. ఈవెన్ దాంట్లో మనకి అప్గ్రేడ్ అవ్వాల్సిన హ్యూజ్ అదైతే ఏం లేదు, చిన్న చిన్న మార్పులు. రియల్మీ 7 సిరీస్ అయితే కేవలం వీళ్ళు ఇక్కడ బ్యాటరీని అండ్ అట్ ద సేమ్ టైం కెమెరాస్ని మాత్రమే అప్గ్రేడ్ చేశారు. ఈవెన్ ప్రాసెసర్ ఇవన్నీ కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 720 ప్రాసెసర్. ఆల్రెడీ ప్రీవియస్లీ మనం X2లో వీటన్నిటిలో చూసిన ప్రాసెసర్ ఇది. సో ఇక్కడ కొత్తగా అయితే ఏం లేదు. అట్లీస్ట్ వీళ్ళు 732 కొత్తగా వచ్చింది చూసారా, సో దాన్ని తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. మేబీ దాన్ని X3 కోసం వీళ్ళు పక్కకు పెట్టినట్టున్నారు. సో X3లో అన్న అప్గ్రేడ్ చేద్దామని చెప్పి. సో నన్ను అడిగితే కనుక చిన్నపాటి అప్గ్రేడ్స్ అయ్యి, కానీ ప్రైస్ మాత్రం చాలా హైక్ చేస్తున్నారు. చాలా 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 లాంచ్ డేట్ ఉన్నటువంటి ప్రైజెస్ అయితే మనకి పర్చేజ్ చేసే రోజు అయితే ఉండట్లేదు, లేదా ఫస్ట్ సేల్ క్రాస్ అయిన తర్వాత ఎట్లాగో ప్రైస్ అయితే హైక్ అవుతుంది. సో ఇలా అయితే కష్టమే. రియల్మీ అంటే ఏంటి అంటే వీళ్ళు చాలా అగ్రెసివ్ ప్రైజింగ్లో మంచి మంచి ఫీచర్స్ అలాగే మంచి మంచి స్పెక్స్ తెస్తారు అని చెప్పే మనందరికీ తెలుసు. కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే కొంచెం కష్టం. ఇంకా ఫైనల్గా మనకు ప్రైస్ రాలేదు కాబట్టి దాని గురించి అయితే మనం మాట్లాడలేము. సో ఎనీవే చిన్నపాటి అప్గ్రేడ్స్ తోటి 7 Pro అయితే మన ముందుకు రాబోతుంది. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి బ్లైండ్ ఆర్డర్స్ని కూడా వీళ్ళు నిన్నటి నుంచే మనకు స్టార్ట్ చేయడం జరిగింది. అప్ టు September 3rd దాకా మనం చేసుకోవచ్చు. సో ఎవరైతే రియల్మీ 7 సిరీస్ని బుక్ చేసుకుంటారో వాళ్ళకి 100 రూపీస్
కూపన్ని ప్రొవైడ్ చేస్తారంట. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే 7 Pro కోసం చూస్తుంటారో వాళ్ళకి 500 to 1000 రూపీస్కి సంబంధించినటువంటి ఒక వౌచర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఈ ఫోన్ కాదు, సో నెక్స్ట్ వచ్చేటువంటి ఫోన్కి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మనం బ్లైండ్ ఆర్డర్లో బుక్ చేసుకొని అంటే సమ్ డిపాజిట్ పే చేసి మనకి రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే ఈ కూపన్స్ మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు వచ్చేటప్పటికే మనకి షిప్స్ వచ్చేటప్పటికే మనకి September 15th అని అంటున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు September 3rd దీన్ని అనౌన్స్ చేసి దీన్ని మొట్టమొదటి సేల్ విత్ ఇన్ ఏ షార్ట్ ఫ్రేమ్లోనే తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోకో X3 కూడా లాంచ్ అవుతుంది కాబట్టి September 8th నాడు. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు September 8th లేదా 10th కల్లా వీళ్ళు మొట్టమొదటి సేల్లో తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ కంపెనీ రేపు September 3rd నాడు మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి రియల్మీ 7 సిరీస్ 7 and 7 Pro దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చేటట్టు ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.